2025 వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి ద్వారా ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని రాష్ట్రాల అభివృద్ధికి నిర్దేశించిన బడ్జెట్. ఈ బడ్జెట్ ద్వారా అన్ని అంగాల్లోనూ భారతదేశం అభివృద్ధి చెందాలని తీసుకున్న అనేక నిర్ణయాల సమాహారమే భారత బడ్జెట్. ఈ బడ్జెట్ ద్వారా దరిదాపు ఎంఎస్ఎంఈలు అనే విధానం ద్వారా స్మాల్ ఇండస్ట్రీస్ పెడితే రాబోయే రోజుల్లో ఈ దేశానికి ఉత్పత్తి కానీ, ఈ దేశానికి నుంచి ఎగుమతులు కానీ పెరగడం కోసం, ఉత్పత్తి సామర్థ్యం పెంచడం కోసం ఎంఎస్ఎంఈల ద్వారా అత్యంత పెద్దపీట వేశారు. దాదాపు 2 లక్షల కోట్ల పైన ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమ పెట్టడం కోసం నరేంద్ర మోడీ గారు పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకం ద్వారా రాబోయే రోజుల్లో చిన్న చిన్న సూక్ష్మ పరిశ్రమలు కూడా తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఉన్న పథకం స్టాండప్ ఇండియా పథకం ఉంది, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ షెడ్యూల్ కస్టమర్ పథకం ఉంది, 15 కోట్ల స్కీమ్ అది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన తాజా ఈ పథకాల్లో 5 నుంచి 10 కోట్ల వరకు కూడా ఇండస్ట్రీ పెట్టుకునే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చే కార్యాచరణ తీసుకొని ఒక విధానం తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితుంది. రైతులు కూడా ధ్యాన్ కిసాన్ యోజన అనే పథకం కింద కూడా క్రెడిట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో 3 లక్షల నుంచి ఈరోజు 5 లక్షలు కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి అనేక పథకాలను కూడా తీసుకొచ్చారు. గ్రామీణ మహిళలకు సంబంధించిన ఉపాధి హామీ పథకాలను కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా కేంద్రం సంబంధించి రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడడానికి ఐఐటీల్లో కానీ దాదాపు 35,000 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి విద్యార్థులు కేటాయిస్తూ 5 ఐఐటీల్లో 5,000 మంది విద్యార్థులు అదనంగా తీసుకొచ్చి వాళ్ళని నైపుణ్య శిక్షణా కేంద్రాలు 5 శిక్షణా కేంద్రాలు దేశంలో పెట్టాలని నిర్ణయించారు. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అనేక పథకాలు దేశ సమగ్రాభివృద్ధికి, దేశ రక్షణ కూడా ఉపయోగపడుతుంది. దాదాపు 5 లక్షల కోట్లు రక్షణ కోసం కేటాయించామంటే దానికి కారణం ఏంటంటే ఈ దేశం పటిష్టంగా ఉంటేనే ఆర్థికంగా వృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది. కాబట్టి రక్షణ వ్యవస్థలో కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది.